జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహ గమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా. అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తింటాం, ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచారము అత్యద్భుతంగా సహకారాన్ని అందిస్తుంది. మనసు నిండా ప్రశాంతత, గుండెల నిండా ధైర్యము, గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకునే శుభ సమయం ఇది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృప ఎంత చక్కగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము. మకర రాశి వాళ్ళకి ప్రత్యేకించి కాలపురుషుడు కుండలిలో నుంచి 2 రాశుల వాళ్ళకి ఎక్కువగా ఉంది. మొదటిది కర్కాటక రాశి, తర్వాత మకర రాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనం వింటూ ఉంటాము. మనం కూడా నమ్ముతాము, ఆ విషయాన్ని నిస్సందేహంగా నమ్ముతాము. అలా ఎందుకంటారు? అది లిటరల్గా మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారు. అమ్మదయ్య మీకుంది, మనకుంది అని మీకు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. సకల చరాచర జగత్తు మొత్తం కూడా దేవీమయం కదా, అంబామయం కదా అన్నది తెలుసుకుంటారు. మొత్తం ప్రతి చోట అమ్మవారి దర్శనం మీకు బాగా కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం కావచ్చు, లేదా అమ్మవారు మీరు ఏ ఆరాధ్య దైవంలో మీరు పూజిస్తున్నారో వారి రూపంలో వారైనా కనిపిస్తారు. అలాగే మాయలోంచి బయటపడతారు. కలి మాయలోంచి బాగా బయటపడతారు. చాలా విషయాలు తేట తెల్లమవుతాయి మీకు. కలిమాయలోంచి పూర్తిగా బయటపడడం వల్ల మీకు ఎంత ప్రశాంతత అనిపిస్తుందంటే ఎప్పుడు ఇలానే ఉండాలి, మళ్ళీ ఆ మాయ జోలికి వెళ్ళకూడదు అన్న ఒక ఐడెంటిటీ అన్నది ఒకటి మీకు తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే మాయని కలిగించేది అమ్మవారే, మాయని తొలగించేది కూడా అమ్మవారే. ఇప్పుడు అమ్మవారు మాయ అనే తెరని తొలగిస్తూ ఉండడం వల్ల మీకు అసలు ఆ కలిమాయలోంచి బయటపడడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉంటారు అన్నది ఇప్పుడు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. ఈ పక్షం మీకు అమ్మవారి ఆశీస్సులు ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి. కమ్యూనికేషన్స్ కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం కూడా ఆ విషయాన్ని నమ్ముతాం, మనం కూడా అనుకుంటూ ఉంటాం. అలా ఎందుకు చెప్తారు అంటే అన్నీ చెప్తూ ఉంటారు, బట్ మనకి నమ్ముతాం. మనకు దాని మీనింగ్ తెలిసిన అనుభవపూర్వకంగా వస్తే అప్పుడు తెలుసుకోవడం వేరు ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారు, అది మీకు చాలా సంతృప్తి అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. సేల్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, గాయకులకి చాలా మంచిది. సో మాటే పెట్టుబడిగా పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా అంటే చాలా మంచి శుభ సమయంలో మీరంతా కూడా ఉన్నారు. తల్లిగారితోటి బాగా ఉంటుంది, సత్సంబంధాలు ఉంటాయి. మీ తల్లిగారికి మీ గోచార గ్రహస్థితుల ప్రకారము చాలా అంటే చాలా అనుకూలమైన సమయం. మీ తల్లిగారి నుంచి మీకు ఏమైనా రావాల్సినవి ఏమన్నా ఉంటే కనుక ఆస్తి సంబంధించిన కావచ్చు, ధనపరంగా కావచ్చు, అన్నీ మీకు వస్తాయి. అది మీకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఒకవేళ అలా రావాల్సింది ఏం లేకపోతే మీకు పర్సనల్ లైఫ్లో మీకు మంచి జరుగుతుంది. ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతానము యొక్క పురోభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షంలో సంతానం అనుకోకుండా చాలా జర్నీస్ కూడా చేస్తారు. అంటే మరీ చిన్నపిల్లలు అయితే కాదు కానీ కొంచెం ఒక ఏజ్కి వచ్చిన పిల్లలు, లేదా మీ పిల్లలు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే వాళ్ళకి జర్నీస్ ఎక్కువగా ఉంటాయి.
అలాగే మీ సంతానానికి సంబంధించి ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది, మీతోటి వాళ్ళకి ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాలు గుడ్ థింగ్స్ డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యానికి భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు చాలా షేర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అయితే మీకు మ్యారిటల్ లైఫ్లో కూడా బాగా ఉంటుంది, మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది, ఇబ్బంది చాలా బాగా ఉంటుంది. వారికి వృత్తిపరంగా కూడా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు వృత్తిపరంగా బిజీ అవుతారు, వ్యాపారస్తులైనా బిజీ అవుతారు, ఉద్యోగస్తులైనా కూడా మీరు బిజీ అవుతారు. అయితే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, వ్యాపారస్తులు అయితే వ్యాపారం బాగా పెరుగుతుంది. ఇలా ఈ పక్షం అంతా కూడా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంచి అనుకూల ఫలితాన్ని జగదాంబ యొక్క కృపా కటాక్షాల వల్ల చక్కగా చూడబోతున్నారు. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా, ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా, కానీ మన మనసు మటుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, బెంకోకు, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్ మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు, కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి, ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే, మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ స్టడీ చేయాలన్నా, అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటే అది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు
श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ, దేవి, పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.